ఉంటారు. అటు సోషల్ మీడియా కానీ, అలాగే ఇటు బ్యాంకు సంబంధించిన కానీ, లేదంటే ఈమెయిల్ ఐడికి కూడా ఒకే పాస్వర్డ్ పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడ మర్చిపోతామో అని చెప్పేసి ఒక పాస్వర్డే పెడుతూ ఉంటారు. కానీ అది ఎంత ప్రమాదకరమో ఈ వీడియోలో తెలుసుకుందాం. సోషల్ మీడియా, బ్యాంక్, ఈమెయిల్ వంటి బహుళ అకౌంట్లకు పాస్వర్డ్ను గుర్తించుకోవడానికి సులభంతరం చేస్తుంది. కానీ ఈ సౌలభ్యం లేనిపోని సమస్యలకు సృష్టిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక సైబర్ దోస్త్ మెబ్రో బ్రాండింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్లో తాజాగా ఓ పోస్ట్ను షేర్ చేసింది. కొంతమంది తమ సోషల్ మీడియా ఖాతాలకు వేరువేరు పాస్వర్డ్లు పెట్టుకుంటారు. అయితే మరికొందరు ప్రతి అకౌంట్కు ఒకే పాస్వర్డ్ను ఉపయోగిస్తారు. సోషల్ మీడియా, బ్యాంక్, ఈమెయిల్ వంటి బహుళ అకౌంట్లకు పాస్వర్డ్ను గుర్తించుకోవడానికి సులభంతరం చేస్తుంది. కానీ ఈ సౌలభ్యం లేనిపోని సమస్యలను సృష్టిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక సైబర్ దోస్త్ మైక్రో బ్లాంగింగ్ మరియు ప్లాట్ఫామ్ ఎక్స్లో తాజాగా ఓ పోస్ట్ను షేర్ చేసింది. అందులో వేరువేరు ఖాతాలకు ఒకే పాస్వర్డ్ను ఉపయోగించడం వల్ల సైబర్ క్రైమ్ సమస్య పెరుగుతుందని పేర్కొంది. ఎందుకంటే ఒక్కసారి డేటా ఉల్లంఘన జరిగితే మీ అన్ని ఖాతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇక సింపుల్గా చెప్పాలి అంటే సైబర్ దోస్త్ పోస్ట్లో చెప్పింది ఏమిటంటే, డేటా లీక్ కారణంగా హ్యాకర్లు మీ ఇతర ఖాతాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఇది మీ సమస్యలను మరింత తీవ్రంతరం చేస్తుంది. డేటా లీక్ వల్ల హ్యాకర్లు మీ వ్యక్తిగత వివరాలను కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇక మీ డేటా లీక్ అయిందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. ముందుగా మీరు haveibeenpwned.com అనే వెబ్సైట్కి వెళ్ళి మీ ఈమెయిల్ చిరునామాను నమోదు చేసి తనిఖీ చేసుకోవాలి. మీ ఈమెయిల్ చిరునామా డేటా ఉల్లంఘనలో ఉపయోగించబడుతుందో లేదో ఈ సైట్ మీకు వెంటనే తెలియజేస్తుంది. ఇందులో డేటా ఉల్లంఘన అయినట్లు వెల్లడిస్తే వెంటనే అన్ని ఖాతాలను, పాస్వర్డ్లను మార్చండి. ఎవరు క్రాక్ చేయలేని అత్యంత కష్టతరమైన కొత్త పాస్వర్డ్లను సృష్టించాలి. అంటే బలమైన పాస్వర్డ్లను సృష్టించడానికి మీ పాస్వర్డ్లో పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, చిహ్నాలు, సంఖ్యల మిశ్రమం ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. ఇక ముఖ్య గమనిక ఏమిటంటే, పాస్వర్డ్ ఎట్టి పరిస్థితుల్లోని 1 2 3 4 5 6 7 8 వంటి బలహీనమైన అంకెలతో పాస్వర్డ్లు సృష్టించకూడదు. ఇటువంటి సాధారణ పాస్వర్డ్లను ఎప్పుడూ ఉపయోగించవద్దు. అలా చేయడం వల్ల హ్యాకర్లు పని మరింత సులువవుతుంది. ఇది సమస్యలు మరింత పెరిగి చిక్కుల్లో పడతారు.